వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీక్రియేటింగ్ ద స్టోరీస్ అంటే రీక్రియేటింగ్ ద స్టోరీస్ అని ఎందుకన్నానంటే ఇప్పటి వరకు కూడా అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ర్యాండమ్ ఇన్సిడెంట్స్ని తీసుకొని ఎల్లో మీడియా స్ప్రెడ్ చేసినటువంటి కొన్ని స్టోరీస్, ఎవరినో కొంతమందిని హత్యలు జరిగాయి, కొంతమంది దాడులు జరిగాయని, దళితుల మీద దాడులు జరిగాయని అక్కడక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని పట్టుకొని వాటిని హైలైట్ చేసుకుంటూ వచ్చారు ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి ఛానల్స్, ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా. రాష్ట్రం మొత్తం జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని పట్టుకొని వాళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కొన్ని స్టోరీస్ని రీక్రియేట్ చేస్తున్నారు. ఎర్రగొండ్ల విలేజ్ అనేటువంటి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం చేసినప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క ఇన్సిడెంట్స్ని చెప్పుకుంటూ వచ్చారు. ఒక ప్రైవేట్ టీచరు అక్కడ గత 5 సంవత్సరాలుగా నేను అవినీతి అనే దాన్ని నేను వినలేదు జగన్మోహన్ రెడ్డి సార్, జగనన్న అని చెప్పేసి ఆమె అక్కడ చెప్పడం జరిగింది. రైట్, ఆమె ఆ విలేజ్లో తను చూసినటువంటి ఇన్సిడెంట్ని ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. ఇంకొకటి, అక్కడ ఎవరో ఒక ముస్లిం వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్కి సంబంధించిన ఒక ముస్లిం వ్యక్తికి జాబ్ అనేది అవకాశం వచ్చి జాబ్ అనే దానికోసం ట్రై చేస్తున్నప్పుడు, వాళ్ళ ఫాదర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎలాగ లంచాల కోసం పీడించారో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు ఎలా వచ్చింది అనే దాని గురించి చెప్పాడు. ఇంకొక వ్యక్తి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎర్రగొండ్లపాలెంలో జగన్మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమంలో ఇంకొక వ్యక్తి చెప్పింది ఏంటంటే, వాళ్ళ కుమారుని తీసుకొని వచ్చి ఇదిగో నా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నా దగ్గర డబ్బులు లేకపోతే నా పిల్లోడు చనిపోయే పరిస్థితుల్లో ఉంటే నా కొడుకు నువ్వు కాపాడే ఉన్నా అని అదొక స్టోరీ. సో దే రీక్రియేటెడ్. నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రీక్రియేటింగ్ ద స్టోరీస్ అన్నానంటే, ఒక గ్రామాన్ని మోడల్గా తీసుకొని అక్కడ ప్రజలతో ముఖాముఖిగా జగన్మోహన్ రెడ్డి గారు చర్చించినప్పుడు, ఒక గ్రామంలోనే ఇన్ని కథలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో కొన్ని వేల కథలున్నాయి, ప్రతి గ్రామంలో కొన్ని వందల కథలున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి చేకూర్చబడినటువంటి కథలు అవి. నిజమైనటువంటి స్టోరీస్, బయోగ్రఫీస్ అంటారు, ఆత్మ కథలు అంటారు వీటిని. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనను వాళ్ళు ఎలాగ తీసుకున్నారనేది కొన్ని అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకుంటే ఇట్లాంటి ఆత్మ కథలు కొన్ని లక్షల్లో ఉంటాయి. ర్యాండమ్గా జరిగే కొన్ని ఇన్సిడెంట్ని తీసుకొని జగన్ గారి మీద ముద్ర వేయటానికి ట్రై చేసినటువంటి ఈ యొక్క టీడీపీ ఛానల్స్, ఎవరో ఒక సుధాకర్ని చంపేశారని చెప్పేసి, ఎవరో ఒక ముస్లిం వ్యక్తి మీద దాడి జరిగారని 2-3 ఇన్సిడెంట్ని వాటిని టీవీ ఛానల్లో ట్రోలింగ్ చేసినప్పుడు, ఇట్లా ప్రతి గ్రామానికి కొన్ని వందల కథలు ఉన్నాయి, ప్రతి గ్రామంలో కొన్ని వేల కథలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిస్ట్ చెప్పేటప్పుడు కేవలం ఈ గ్రామంలోనే 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా అన్నారు. ఎర్రగొండ్ల గ్రామంలోనే 40 కోట్లు ఖర్చు పెట్టా కేవలం ఆ గ్రామంలో. అంటే అర్థం, ఆ గ్రామంలో 40 కోట్లు ఖర్చు పెట్టారు అని అంటే, ఒకవేళ జగన్ గారు ఈ స్కీములు పెట్టకపోతే ఆ గ్రామానికి ఒక 40 లక్షల రూపాయలు ఫండ్ వేసి ఒక రోడ్లో ఏదో వేసేసి మిగతా అంతా కూడా మామా మియా అనిపించుండేవాళ్ళు వేరే ప్రభుత్వం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రోడ్లు వేసారో లేదో నాకు తెలియదు, బట్ 40 కోట్ల రూపాయలు ప్రజల మీద ఖర్చు పెట్టారు ఒక గ్రామంలో, ఎర్రగొండ్ల గ్రామంలో. అది స్కీముల రూపంలో కానీ, లేదంటే అది విద్యకు కానీ, వైద్యానికి కానీ, ఆరోగ్యానికి సంబంధించిన కానీ, లేకపోతే వ్యవసాయానికి కానీ, భరోసా కేంద్రాలకు కానీ, వాళ్ళు చదువుకునేటువంటి పిల్లలకు ఫీజు రూపంలో కానీ, ఏ రూపమైనా సరే ఆ గ్రామంలో 40 కోట్లు ఖర్చు పెట్టాను ఓన్లీ ఈ గ్రామంలో అని చెప్పేసి ఆ ఎర్రగొండ్ల గ్రామంలో ఆ లిస్ట్ తీసుకొని చదివారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రతి గ్రామంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బట్ అవన్నీ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే, రోడ్డుల రూపం అయితే కనిపిస్తాయి, సిమెంట్ రోడ్లు అయితే కనిపిస్తాయి, వాటర్ ట్యాప్లు అయితే కనిపిస్తాయి, విద్య కనబడదు, ఆరోగ్యం కనబడదు, వ్యవసాయానికి కనబడదు. రైట్, భరోసా కేంద్రాలు కట్టారు, కేంద్రం కనిపించదు, దాంట్లో ఉన్న సర్వీస్ కనబడదు, సచివాలయ సర్వీస్ కనబడదు, ఇంటర్లు మీ ఇళ్ళకు వచ్చి ఇచ్చేసేటువంటి సర్వీస్ కనబడదు. ఇవంతా కూడా సర్వీసెస్, దీస్ ఆర్ ఆల్ ఇన్విజిబుల్ సర్వీసెస్. ఇన్విజిబుల్ సర్వీసెస్ని వీ కెనాట్ క్యాలిక్యులేట్.
దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన అది. ఓకే. అద్భుతమైన పరిపాలన. ఇన్విజిబుల్ సర్వీసెస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా ఒక ఆత్మకథలే. నేను ఆత్మకథ అనగానే మళ్ళీ దాన్ని అపార్థం చేసుకోకండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు, నేను బైబిల్ చదువుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో స్టార్టింగ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను బైబిల్ చదువుతూ రోజు నేను దేవునితో మాట్లాడతాను అని అన్నాడు. అంటే వీళ్ళు వెంటనే ఆత్మలతో మాట్లాడతాడు, దెయ్యాలతో మాట్లాడతాడు, అది ఇది అని చెప్పేసి విపరీతంగా ట్రోలింగ్ చేశారు వీళ్ళు. చేశారు. ఆయన అన్న తప్పేం లేదు. బైబిల్ చదువుకొని దేవునితో మాట్లాడతా అని అంటారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నారు అనుకోండి, తప్పే ఉంది దాంట్లో. క్రైస్తవులు బైబిల్ చదువుకుని దేవుని మాట్లాడతారు, ముస్లిమ్స్ మసీదుకి వెళ్ళి అక్కడ దేవునితో మాట్లాడతారు, హిందువులు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని మనం ఎవరితో మాట్లాడతాము? హిందువులమే ఎవరితో మాట్లాడతాం? ఇట్లా దండం పెట్టుకున్నాము, గుడికి వెళ్ళి దేవుడి దగ్గర వైపు చూసి దేవునితో మాట్లాడటమే కదా అది. ఇట్లా పెట్టుకొని మనసులో మాట్లాడి ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో కదా, రైట్? అది తప్పు కానప్పుడు ఈయన జగన్ గారు దేవునితో మాట్లాడతానని తప్పు అయింది. అది ఆత్మకథలు, ఆత్మసాక్షులని ఏదేదో రాశారు. అది దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే. అంటే ఎలాగ బ్యాడ్ చేస్తారు ఒక వ్యక్తిని అనేదానికి, మీడియా చేతిలో ఉంటే ట్రోలింగ్ చేసేంత బ్యాడ్ చేస్తారు వ్యక్తుల్ని అనే దాని గురించి నేను ఉదాహరణ చెప్పాను. ఓకే. ఆ ఆత్మకథలు దాని గురించి పక్కన పెట్టి, ఇవి నిజమైన ఆత్మకథలు. ఇవి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నవే, ఇవి ఆత్మకథలు. ఇవి దీస్ ఆర్ ట్రూ స్టోరీస్, బయోగ్రఫీస్కి సంబంధించి. ప్రతి గ్రామంలో కొన్ని వందల ఆత్మకథలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కొన్ని వందల బయోగ్రఫీలు ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారు, ఏ విధంగా వాళ్ళ పిల్లలకు ఆరోగ్యం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎలాగ పొందారు, పిల్లలు ఎలా చదువుకున్నారు, ఫీజులకు సంబంధించి, వృద్ధాప్యంలో పెన్షన్లు వాళ్ళ తల్లిదండ్రులు చూడకపోతే గవర్నమెంట్ నుంచి నెల పెన్షన్ ఎలా వస్తుంది. ఇప్పుడు ఎర్రగొండల విలేజ్లో ఇద్దరు వికలాంగులు కూడా వచ్చి మాట్లాడారు. భార్య భర్తలు ఇద్దరు వికలాంగులు మాట్లాడారు. మీరు నెల 3,000 ఇద్దరు లెక్కన 6,000 రూపాయలు ఇస్తే మేము హ్యాపీగా బతుకుతున్నాము అని చెప్పి ద స్టోరీ టోల్డ్ బై దిస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, బెనిఫిషియరీస్. దిస్ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ. అందుకే నేను జగన్ గారు హీస్ రీక్రియేటింగ్ ద స్టోరీస్. అంటే ఇప్పటి వరకు మనం విన్న మొత్తం నెగిటివ్ స్టోరీస్. అక్కడ దాడులు జరిగాయి, ఇక్కడ కొట్టారు, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ దాడులు జరిగాయి, ఇక్కడ దాడి చేశారు, అతన్ని చంపేశారు, ఇక్కడ ఇతన్ని చంపేశారు, అక్కడ అతని మీద రాయి కొట్టారు, ఇక్కడ ఇతని మీద రైట్ తొడపాసం పెట్టారు, ఇక్కడికి ఇచ్చారు, ఇక్కడ గిల్లారు. ఇవన్నీ నెగిటివ్ స్టోరీస్ని స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గ్రామాల్లో ప్రజలతో ఆయన మాట్లాడటం ద్వారా హీఈస్ రీక్రియేటింగ్ ద ఒరిజినల్ స్టోరీస్ ఆఫ్ బెనిఫిషరీస్. పాజిటివ్ స్టోరీస్ బయటకు వస్తున్నాయి. పాజిటివ్ స్టోరీస్ని ఇప్పుడు ఇక నుంచి ప్రజలు వింటారు. జగన్ ఏ విధంగా ప్రజలు లబ్ధి పొందారు అనేది, రైట్? దీస్ స్టోరీస్ విల్ గో ఇన్ టు ద పబ్లిక్. సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఇప్పుడు వీళ్ళు దీన్ని స్ప్రెడ్ చేస్తారు సోషల్ మీడియాలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా 99% పీపుల్ బెనిఫిట్ అయ్యారని చెప్పి జగన్ గారు డైరెక్ట్గా చెప్పారు దాన్ని. ఓకే. సో ఎవ్రీ విలేజ్లో ఇలానే జరిగింది, ప్రతి గ్రామంలో ఇలానే జరిగింది. సో ఇక్కడ అభివృద్ధి జరగలేదు అనేది అది ఒక పెద్ద బూతు. అభివృద్ధి జరగలేదు అని పెద్ద బూతు. ఈరోజు ఎర్రగొండల విలేజ్లో జగన్ గారు ప్రజలతో ముచ్చటించారే, ఆ యొక్క గ్రామీణ ప్రాంత ప్రజలతో ముచ్చటించారే, వాళ్ళు చెప్పే ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమమే కదా అది హ్యూమన్ డెవలప్మెంట్ కానీ, మెడికల్ డెవలప్మెంట్ కానీ, హెల్త్ డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కానీ. అసలు ఇవన్నీ డెవలప్మెంట్ కిందకి రావా? ఇవన్నీ డెవలప్మెంట్ కిందకి రావా? గుంతలకు మట్టి పోస్తే ఇంటి ముందు సిమెంట్ రోడ్ వేస్తే అదేనే అభివృద్ధి అని చెప్పేసి ఒక ఫేక్ డెఫినేషన్ని తీసుకెళ్లారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అందుకే ఉంటాను, జగన్ ఈజ్ రీక్రియేటింగ్ ద స్టోరీస్. ఈ స్టోరీస్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. ఆ నెగిటివ్ స్టోరీస్ని ఆపేసి పాజిటివ్ స్టోరీస్ని టేక్ ఇట్ టు ది పబ్లిక్. Then we can see the better result. It's a good program. Thank you, Jagan Mohan Reddy garu. Thank you.